పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాంలో బియ్యం మాయం కేసులో ముగ్గురు నిందితుల్ని పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, విచారణకు సంబంధించిన వివరాలేంటి? ఈ రోజు పోలీసులు ముగ్గురు నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జైసుకి సంబంధించినటువంటి గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం పైన బందరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేయటం, అందులో విచారణ జరిపినటువంటి పోలీసులు నిందితులుగా పేర్కొంటూ A1 గా పేరుని జైసుగా అని, అదే విధంగా మిగతా అక్కడ ఉన్నటువంటి గోడౌన్ మేనేజరు మానస్ తేజ్, దాంతో పాటు ఎవరైతే సీల్ సప్లై అధికారిగా ఉన్నారో కోటిరెడ్డి, లారీ డ్రైవరు, అదే విధంగా మిల్లరు, వీళ్ళందరినీ నిందితులుగా చేశారు. ఇటీవల తాజాగా మాజీ మంత్రి పేరు నాని గారిని కూడా అందులో నిందితులుగా చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ఇంకా దీంట్లో పూర్తి స్థాయి అదుపులోకి తీసుకొని విచారణ జరపాల్సి ఉంది, కస్టడీలోకి తీసుకొని. ఇందులో ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, అసలు ప్రధానంగా ఎప్పటి నుంచి ఈ రేషన్ బియ్యం మాయం జరుగుతుంది, ఎక్కడెక్కడికి పంపిస్తూ ఉన్నారు, ఎలాగా వీళ్ళు చేరవేస్తూ ఉన్నారు, ఇటువంటి విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో రాబట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. దీంతో పాటు ఇప్పటి వరకు తాజాగా అందినటువంటి, అంటే ఇప్పటి వరకు పోలీస్ విచారణలో కొన్ని విషయాలు తేలాయి. ఇందులో డబ్బులు ఏ విధంగా చేతులు మారింది అంటే, ప్రభుత్వానికి ఇటీవల జరిమానా రూపంలో సుమారు ₹1 కోటి పైగా నగదుని జరిమానా రూపంలో ఇటు గోడౌన్ మేనేజర్ కట్టారు. అదే విధంగా అంటే ఈ నగదు కూడా అసలు ఎక్కడెక్కడి నుంచి నగదు ఇటు గోడౌన్ మేనేజర్ కు వచ్చింది అనేది విషయాన్ని ప్రాథమికంగా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేశారు. మరికొంత నగదు కూడా కట్టాలని అటు అధికారులు అటు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ రోజు ఉన్నటువంటి ఈ ముగ్గురు నిందితుల నుంచి దాదాపు దీని వెనకాల ఎవరు ఉన్నారు అంటే, పేర్ని నానికి ఏ విధమైనటువంటి ఇందులో సంబంధాలు ఉన్నాయి అనేది ప్రాథమికంగా తేల్చినప్పటికీ పూర్తి స్థాయిలో అసలు దీని వెనకాల ఆయనే ఉండి నడిపించారు, ఆయన ఆదేశాలతో ఈ విధంగా జరిగిందనేటువంటిది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది. వీళ్ళని అడిగి దాంట్లో అసలు ఎప్పుడు నుంచి ఈ విధంగా రేషన్ మాయం జరుగుతూ ఉంది, ఎంతెంత జరుగుతుంది అనేటువంటి లెక్కలు తీసే పనిలో ఉన్నారు. అదే విధంగా అసలు కాకినాడ పోర్టుకి భారీ ఎత్తున ఈ రేషన్ బియ్యం వెళ్ళిందనేటువంటిది రాష్ట్రంలో సంచలనం రేపింది, అందరికీ తెలిసింది. అయితే రేషన్ బియ్యం అక్కడికి అంత స్థాయిలో చేరిందంటే చుట్టుపక్కల నుంచి ఉన్నటువంటి జిల్లాల నుంచి వెళ్లి ఉంటుందనేటువంటిది ప్రాథమికంగా ఉన్నటువంటి అధికారులకి అన్ని అనుమానాలు ఉన్నాయి. అయితే అసలు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిందా, లేకపోతే ఇక్కడి నుంచి రైస్ మిల్లర్ కు మాత్రమే వెళ్ళిందా, ఏ విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, రైస్ మిల్లర్ కు వెళ్ళిన తర్వాత దాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు, ఇట్లాంటి పూర్తి స్థాయి వివరాలన్నింటినీ వీళ్ళు తీసుకుంటారు. దానికి సంబంధించి ఈ రోజు పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. పోలీసులు దాదాపు వారం రోజులు కస్టడీకి కావాలని కోరిన నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే కస్టడీకి ఇచ్చింది. మరొక నిందితుడికి నిన్న బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోర్టు ఆదేశాల ప్రకారమే ఈ రోజు కస్టడీలోకి తీసుకొని విచారణ చేపడుతూ ఉన్నారు. ధన్యవాదాలు జయప్రకాష్.